ఒకటి వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టుంది భగవద్గీత. ఇది ఏవి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏంటండి అసలు భగవద్గీతలో. నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డిని కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి, వాళ్ళని తిడితే మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాష్ట్రాన్ని మేము తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇది మనం చెప్పాలి. ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు